కులాలు వేరైనా మనసులు అందరం ఒకటే కాబట్టి మనం కట్టుకునే చీరలు కూడా ఒకటే తీరు ఉండాలని సిద్దిపేట జిల్లాకం పట్టణంలో ఉన్న బాలాజీ నగర్ ఫ్యామిలీ సొసైటీలో ఉండే మహిళలు మనిషికి పైసలు వేసుకొని ఒకటే తీరు చీరలు కట్టుకొని తీరొక్క పూల బతుకమ్మ చుట్టూ తిరుగుకుంటా బతుకమ్మలు ఆడిన వీడియో ఒకటి మనదాకా వచ్చింది. చూడండి, మీకు కూడా చూపెడదామని తెచ్చిన. ఒక్కింట నలుగురు ఐదుగురు ఆడివిల్లలు ఉంటే ఒకటే తీరు చీరలు కట్టుకొని పండుగలు చేసుకున్నట్టు ఒక కాలనీలో ఉండే ఈ అమ్మలక్కలు కూడా అందరూ ఒకటే తీరు చీరలు కట్టుకొని తోడబుట్టి కూడవెరిగిన అక్కా చెల్లెన్లు కాకున్నా కానీ కూడి కాలనీలలో ఉంటుర్రు కాబట్టి ఆపది సంపదికి అన్నిటికీ ఒక్కరికొక్కరు సహకరించుకొని అక్కా చెల్లెన్లోనే కలిసిమెలిసి ఉంటుండ్రు కాబట్టి ఇట్లా కలిసి ఆడుకుంటుర్రట. ఉన్నోళ్ళు ఖరీదు చీరలు కట్టుకొని వాళ్ళ పోకడ చూపెట్టుకుంటారు. పెయ్యి మీద సొమ్ములు దిగేసుకొని పెద్దరికం చూపెట్టుకుంటారు. లేనోళ్ళు గరీబులైతే ఉన్నంతలా కొత్త బట్టలు తెచ్చుకుంటారు, పండగ ఎల్ల తీసుకుంటారు. కానీ సిద్దిపేట జిల్లాకం పట్టణంలో ఉన్న బాలాజీ నగర్లో మాత్రము ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే ఓర్పాటు లేకుండా కాలనీలో ఉన్నోళ్ళు అందరము సమానమే అన్నట్టు ఇట్లా ఒకటే రకం చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడినట్టు అనిపిస్తలేదు. ఇక బతుకమ్మలు పెట్టే కంటే మొదలే ఇట్లా ఈ కుమార్ యాదవ్ అన్న ట్రాక్టర్ తెప్పించి మైదానం మొత్తం సాపు చేయించిండు. అటెనక సిక్కి అమ్మలకాలు వచ్చిర్రు, పెండతోని అలుకుపూత చేసి ముగ్గురు చేసిండ్రు. బాలాజీ నగర్లోనే ఉన్న సౌడాలమ్మ గుడికాడ ఉన్న కుంటకాడ తొవ్వ సాపు లేకపోతే ఆడికి పోయి కూడా ఇట్లా ఇంతమంది మనిషికో చెయ్యేసి కట్టే గాదం గడ్డి గాదం ఏరేసి పొరకంతా సాపు చేసి బతుకమ్మలు వేసుకునేందుకు వచ్చే మహిళలకు ఏ తగిలివు తన్లాట రాకుండా చూసిర్రు. ప్రతి ఏడాది ఇట్లనే బతుకమ్మ పండుగ కానుంచి గణపతి పండుగ దాకా కలిసిమెలిసి జరుపుకొని సంబుర పడుతుంటే చూడనో సంబురం అనిపిస్తున్నది కదా అంటూరు ఈ కాలనీలో ఇట్లా ఆడుకుంటున్న వాళ్ళను చూసినోళ్ళు.